ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. డ్రోన్లైనా యుద్ధ విమానాలైనా క్షణాల్లో నేలమట్టం చేసే శక్తివంతమైన వెపన్ ఇది. శాటిలైట్లను సైతం నిర్వీర్యం చేయగలిగే సత్తా దీని సొంతం. కదిలే ట్రక్కులో సైతం దీని పనితనం మహాద్భుతం. టార్గెట్ అస్సలు మిస్ కాకుండా తన పని తాను సులువుగా చేసుకుపోతుంది. నిర్విరామంగా 4 గంటల పాటు పనిచేసే సామర్థ్యమున్న వెపన్ పైనే ప్రస్తుతం ప్రపంచం దృష్టి పడింది. తైవాన్ రక్షణ వ్యవస్థే లక్ష్యంగా డ్రాగన్ దేశం ఈ అత్యాధునిక ఆయుధాన్ని రూపొందించింది. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలో చైనా పరిశోధకులు మరోసారి తమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించారు. అత్యంత శక్తివంతమైన మైక్రోవేవ్ వెపన్ను చైనా సైంటిస్టులు తయారు చేసినట్లు తాజాగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. చైనా పరిశోధకులు తమ దేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి సరికొత్త ఆవిష్కరణలను చేపడుతున్నారు. తాజాగా తైవాన్ దేశాన్ని నాశనం చేయడానికి అత్యంత శక్తివంతమైన మైక్రోవేవ్ వెపన్ను చైనా శాస్త్రవేత్తలు తయారు చేశారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. కదిలే ట్రక్కు నుంచి ఏ ఇబ్బందులు లేకుండా మైక్రోవేవ్ వెపన్ను ప్రయోగించేలా రూపకల్పన చేసినట్లు ఈ నివేదిక చెబుతోంది. వాస్తవానికి కొన్ని ఆయుధాలు అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. అయితే మైక్రోవేవ్ విషయంలో మాత్రం అలా కాదు. ఎటువంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకునే విధంగా చైనా ఈ ఆయుధాలను సిద్ధం చేసింది. స్టిర్లింగ్ ఇంజన్ల సాయంతో అధిక ఉష్ణోగ్రతలను శాస్త్రవేత్తలు అధిగమించారని తెలిపింది. థర్మల్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి 4 కాంపాక్ట్ స్టిర్లింగ్ ఇంజన్లను ఉపయోగించారని, ఇది డ్రోన్లు, యుద్ధ విమానాలు, ఉపగ్రహాలను తటస్థీకరించగల శక్తివంతమైన తరంగాలను విడుదల చేస్తుందని తెలిపింది. ప్రపంచంలోనే స్టిర్లింగ్ ఇంజన్ సాంకేతికతతో రూపొందించిన తొలి ఆయుధం ఇదే కావటం విశేషం. చైనా తయారు చేసిన ఈ ఆయుధం 4 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుంది. డ్రోన్ల గుంపును ఒక్కసారిగా మటుమాయం చేసే శక్తి ఈ మైక్రోవేవ్ వెపన్కు ఉంది. ప్రస్తుతం చైనా తయారు చేసిన ఈ ఆయుధం డ్రోన్లనే కాకుండా యుద్ధ విమానాలను, ఉపగ్రహాలను సైతం నిర్వీర్యం చేయగలదు. ఈ ఆయుధాన్ని ట్రక్కుల సాయంతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అయితే దీనిని పూర్తి స్థాయిలో వినియోగించడానికి మరికొంత సమయం పడుతుందని చైనా పరిశోధకులు తెలిపారు.